ఐఫోన్ వాడుతున్నారా? మీ మొబైల్లో ఛార్జింగ్ త్వరగా అయిపోతోందని ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీకోసమే యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ అందించింది. మీ బ్యాటరీ లైఫ్ను పెంచుకునేందుకు కొన్ని సూచనలు చేసింది. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేందుకు యాపిల్ చేసే మొదటి సూచన ఐఓఎస్ అప్డేట్. కొత్త ఐఓఎస్ వెర్షన్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం చాలా ముఖ్యమని కంపెనీ చెబుతోంది. ఈ అప్డేట్లు కొత్త ఫీచర్లను అందించడమే కాకుండా బ్యాటరీ లైఫ్ను, డివైస్ సామర్థ్యాన్ని పెంచుతాయని పేర్కొంది. ఇకపై ఎప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినా వెంటనే చేయండి. ఐఫోన్లు ఓ మోస్తరు ఉష్ణోగ్రతలోనే మెరుగ్గా పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఒకవేళ మీ డివైస్కు 35°C కంటే ఎక్కువ వేడి తగిలితే బ్యాటరీ సామర్థ్యం దెబ్బతిని బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట. అంతేకాదు మరీ చల్లని వాతావరణంలో ఐఫోన్ను ఉంచినా బ్యాటరీ లైఫ్ తగ్గుతుందని యాపిల్ చెబుతోంది. అందుకే ఐఫోన్ను ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉంచితే బ్యాటరీ లైఫ్ను కాపాడుకోవచ్చన్నమాట. మొబైల్ భద్రత కోసం దాదాపుగా అందరూ కేసులు వినియోగిస్తూ ఉంటారు. అయితే కేసుతో పాటు ఛార్జింగ్ చేయటం మంచిది కాదని కంపెనీ తెలిపింది. ఛార్జ్ చేసే సమయంలో మొబైల్ వేడెక్కుతుంది. ఆ సమయంలో కేసులు వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి. దీనివల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. అందుకే ఫోన్ ఛార్జ్ సమయంలో పౌచ్ లేదా కేసుల నుంచి బయటకు తీసి ఛార్జింగ్ చేయటం మంచిదని కంపెనీ చెబుతోంది. ఐఫోన్ను కొన్ని రోజులు పక్కన పెట్టాలని అనుకున్న సందర్భంలో ఫుల్ ఛార్జ్ చేసో లేదా పూర్తిగా ఛార్జింగ్ లేకుండానూ వాడేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఫోన్ పనితీరుతో పాటు బ్యాటరీ లైఫ్ పై ప్రభావం చూపుతుందట. అందుకే ఫోన్ను కొన్ని రోజులు ఉపయోగించకుండా ఉంచాలనుకుంటే 50% ఛార్జింగ్తో స్టోర్ చేయటం ఉత్తమమని యాపిల్ తెలిపింది. ఒకవేళ మీరు 6 నెలల కంటే ఎక్కువ రోజులు డివైస్ను ఉపయోగించకూడదు అనుకుంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఛార్జింగ్ చేయాలని పేర్కొంది. ఈ సూచనలు పాటించడం వల్ల బ్యాటరీ సామర్థ్యం మెరుగవడంతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుందని యాపిల్ చెబుతోంది. యాపిల్ iOS 9తో లో పవర్ మోడ్ను కంపెనీ పరిచయం చేసింది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ మెరుగవటమే కాకుండా డిస్ప్లే బ్రైట్నెస్, యానిమేషన్ తగ్గించడం, బ్యాక్గ్రౌండ్ యాప్లను రిఫ్రెష్ చేయటాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఐఫోన్లో బ్యాటరీ శాతం తగ్గినప్పుడు ఈ లో పవర్ మోడ్ను యాక్టివేట్ చేసుకోవాలని యాపిల్ తెలిపింది. సెట్టింగ్స్లోకి వెళ్లి ఈ మోడ్ ఎంచుకోవచ్చు.